ఓం శ్రీ గురుభ్యో నమ. ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమ. కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంది అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. కర్కాటక రాశి వారి కిందికి ఏ ఏ నక్షత్రాలు వారు వస్తారు అనే విషయాన్ని మనం చూద్దాం. కర్కాటక రాశి వారి కిందకి పునరోసు 4వ పాదము, పుష్యమి 1, 2, 3, 4, ఆశ్లేష 1, 2, 4 పాదాలు. ఈ 9 పాదాలు ఎవరైతే ఉన్నారో వారిని మనం కర్కాటక రాశి వారి కిందకి మనం చూస్తూ ఉంటాం. ఈ 9 నక్షత్రాలు అంటే పాదాలు, నక్షత్ర పాదాలు కలిగిన వారు కర్కాటక రాశి వారిని ఫాలో అయితే సరిపోతుంది. వీరికి ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నాయి అనే విషయానికి వచ్చినప్పుడు ఆదాయం 2, వ్యయం 11గా ఉంది. రాజ్యపూజ్యం 4, అవమానం 7గా ఉంది. అంటే రాజ్యపూజ్యం కంటే అవమానం ఎక్కువ ఉంది, ఆదాయం కంటే వ్యయం ఎక్కువగా ఉంది. కాబట్టి కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి. అలాగే వీరికి మెల్లగా ఆదాయం పెరుగుతున్నప్పటికీ వ్యయంలో నియంత్రణ అనేది అవసరం. అలాగే రాజ్యపూజ్యం ఇటువంటి విషయాలు వచ్చినప్పుడు అవమానం ఎక్కువగా ఉంది. కాబట్టి ఇతరుల విషయాల్లోనూ అలాగే మనకి వల్ల కాని విషయాల్లోనూ వేరు చోట్ల మాటలు ఇచ్చి మీరు ఇబ్బంది పడకుండా ఉంటే చాలా మంచిది. వీరికి గ్రహ సంచారం ఏ విధంగా ఉంది అనే విషయం చూసినప్పుడు గ్రహ సంచారం ముఖ్యంగా వీరికి కర్కాటక రాశి వారికి వ్యయ స్థానంలో గురువు ఉంటున్నాడు. వ్యయ స్థానంలో జూన్ 2వ తేదీ వరకు ఉండి అక్కడి నుంచి మార్పు అనేది జరుగుతూ ఉంది. రాశి స్థానంలోకి రావటం కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. దీనివల్ల ఈ యొక్క గురు సంచారం వల్ల కొద్దిగా మేలైన ఫలితాలే ఉంటాయి, పేరు ప్రతిష్టలు పెరుగుతూ ఉంటాయి. అలాగే రాహుకేతువులు చూసుకున్నట్లయితే ద్వితీయంలో కేతువు, అలాగే అష్టమంలో రాహు ఉంటాడు. కాబట్టి ద్వితీయంలో కేతువు ఉండటం వల్ల కొంతవరకు వీరికి ఆధ్యాత్మిక పరంగా మేలు జరిగినప్పటికీ అష్టమంలో రాహు కుటుంబ పరంగా కొద్దిగా చిన్న ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. అలాగే నవమ స్థానంలో శని ఉన్నాడు. కష్టం నుంచి కొద్దిగా బయటపడేస్తూ ఉంటాడు. ప్లాన్తో ముందుకు వెళ్తూ ఉంటే విజయం సాధించవచ్చు. కొద్దిగా ఆలస్యంగా పనులు అవుతూ ఉంటాయి కాబట్టి ఫలితాలు అయితే ఉంటుంటాయి. ఈ సంవత్సరం 2వ భాగంలో కొన్ని శుభ ఫలితాలు వస్తూ ఉంటాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతూ ఉంటుంది. క్రమశిక్షణగా ఉంటే గొప్ప ఎదుగుదల కనిపిస్తూ ఉంటుంది. అలాగే వీరి ఈ యొక్క కర్కాటక రాశిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకు ఏ విధంగా ఉంది అని చూసినప్పుడు మంచి పదవులు లభిస్తాయి. ఉద్యోగంలో స్థిరత్వం ఉంటుంది. ప్రభుత్వ రంగంలోనూ ప్రైవేటు రంగంలోనూ ఉన్నవారికి మెరుగుదల అనేది కనిపిస్తూ ఉంది. విదేశాల్లో ఉద్యోగాలు ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి అవకాశాలు లభించడం అనేది కనిపిస్తూ ఉంది. అలాగే వ్యాపార రంగంలో ఉన్నవారికి ఏ విధంగా ఉంది అనే విషయాన్ని మనం చూసినప్పుడు వ్యాపార రంగంలో ఉన్నవారికి అధిక ఆదాయమే కనిపిస్తున్నప్పటికీ లావాదేవీల విషయాల్లో జాగ్రత్తగా లేకపోతే నష్టపోయేదానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే అనుకూలమైనటువంటి వ్యాపారాలు ఏమున్నాయి అని చూసినప్పుడు ఎగుమతులు, దిగుమతులు, పర్యాటక రంగం, అలాగే హోటళ్ళు, క్యాటరింగు, ఆహారపు వ్యాపారాలు, అలాగే చిన్న కర్రీ పాయింట్స్ ఇట్లాంటి పెట్టుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది. ఫార్మసీ రంగము, వైద్య రంగము, ట్రేడింగ్ సర్వీసెస్, అలాగే సర్వీస్ రంగాల్లో ఉన్నవారికి చాలా మేలైన ఫలితాలు ఉన్నాయి. కాబట్టి మీరు జాగ్రత్తగా వ్యవహరిస్తే చాలా వరకు మెరుగైన ఫలితాలు కలుగుతూ ఉంటాయి. అహంకార ధోరణి, మాట తొందరపాటు వల్ల కొన్ని నష్టాలు అనేది వ్యాపారంలో జరిగేది, దానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. కాబట్టి వాటిని సరి చేసుకుంటే సరిపోతుంది. అలాగే కుటుంబ వాతావరణం ఏ విధంగా ఉంది, మహిళలకు ఏ విధంగా ఉంది అనే విషయానికి వచ్చినప్పుడు కుటుంబ వాతావరణం మంచిగా ఉంది. బంధువులంతా కూడా సామరస్యంగా ఉంటారు. మీకు మహిళలకు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. శుభకార్యాల్లో పాల్గొంటూ ఉంటారు. మీకు నచ్చిన వస్తువులను కొనుక్కునేదానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అలాగే ఆరోగ్య పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అని చూసినప్పుడు ఆరోగ్య పరిస్థితులు కొద్దిగా కడుపు, కాలేయానికి సంబంధించినటువంటివి, గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఇట్లాంటివి కొద్దిగా ఉంటాయి. నిద్రలేమి అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంది. సరైన సమయానికి నిద్ర పట్టకపోవడం అనేది కొంతవరకు ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఇటువంటి విషయాల్లో జాగ్రత్త తీసుకుంటూ ఉంటే సరిపోతూ ఉంటుంది. అలాగే వీరు చేయవలసినటువంటి రెమెడీలు ఏ విధంగా ఉన్నాయి అనే విషయానికి వచ్చినప్పుడు వీరు సర్పసూక్తాన్ని పారాయణం చేసుకోవడం, సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేసుకోవడం, అలాగే రావి చెట్టుకి ప్రదక్షిణాలు చేయడం, అలాగే గురువారం దత్తాత్రేయుల వారిని ఆరాధన చేసుకోవడం, కుదిరితే తమిళనాడులో ఉన్నటువంటి 6 సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాల్ని
దర్శనం చేసుకోవడం ఇటువంటివి పాటిస్తూ ఉంటే వీరికి చాలా బాగుంటుంది. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామితో పాటు అలాగే గురుబలాన్ని ప్రసాదించేటటువంటి అరుణాచలాన్ని కూడా దర్శనం చేసుకుంటూ ఉంటే చాలా మంచి ఫలితాలు కలుగుతూ ఉంటాయి. ఈ రెమెడీస్ని మీరు ఫాలో అవుతూ ఉంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు, అద్భుతమైనటువంటి యోగాలు మీకు కలిగి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఆనందంగా మీరు ఉంటారు. కాబట్టి ఈ వాటిని పాటించండి. పాటించేతేనే మీ జీవితం సుఖ సౌఖ్యాలతో ముందుకు వెళ్తూ ఉంటుంది. శుభం భూయా, సర్వే జనా సుఖినో భవంతు. మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.